హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. దాన్ని విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. 120 రూపీస్ చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ను పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించుకోవచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించుకోవచ్చు, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఇక్కడ తెలంగాణ చరిత్రకు సంబంధించి 99 రూపీస్ 1500 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా మీకు అయితే ఉంటాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా మీకు ఇక్కడ 3000 బిట్స్ చాప్టర్ వైజ్గా మీకు అప్లికేషన్ డైరెక్ట్ మెథడ్లో ఉంటాయి. అండ్ జనరల్ సైన్స్ సంబంధించి కూడా 1500 బిట్స్ మీరు టెస్ట్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ జనరల్ సైన్స్ సంబంధించి 500 ప్రీవియస్ బిట్స్ పీడిఎఫ్ కూడా మీరు పొందవచ్చు. జస్ట్ 99 రూపీస్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. మనకు ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఎస్బీఐ నుంచి 5000+ వేకెన్సీస్ తోటి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవి మనకు క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు. సో వీటిని మనం జూనియర్ అసోసియేటివ్ ఉద్యోగాలు అని చెప్పేసి అంటాం. సో వీటికి సంబంధించి మనకు నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నెల 7వ తారీఖు నుంచి ఈ నెల 27వ తారీఖు వరకు మీరు వీటికి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వైజ్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు తెలంగాణకు సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాదాపు ఇక్కడ చూసినట్లయితే 225 వేకెన్సీస్ మనకు తెలంగాణకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ తెలుగులో రాసుకునే అవకాశం కూడా ఉంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ చూసినట్లయితే మొత్తం 5008 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే మనకు దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ అని ఇక్కడ మీరు చూసినట్లయితే ఏజ్ కనుక చూస్తే సో 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయని చెప్పేసి అయితే మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మీకు ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమినరీ మీకు ఇక్కడ 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. దానిలో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 మార్క్స్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 35 అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే 100 మార్క్స్ 100 మినిట్స్లో మీరు ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి మీరు తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో మంచి అవకాశం కనుక ప్రతి ఒక్కరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు మెయిన్స్కి సంబంధించిన సిలబస్ కూడా మీరు చూడవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో లిస్ట్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు తెలంగాణకు సంబంధించి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూలో మీకు క్వశ్చన్ పేపర్గా ఉంటుంది. సో వీటికి సంబంధించిన పే స్కేల్ కనుక చూసినట్లయితే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 18,000 నుంచి అయితే మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో 35,000 వరకు అయితే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రిజర్వేషన్ల ఉల్లంఘన అంటే ఇక్కడ ఒక మనం న్యూస్ చూడవచ్చు. సో కట్ ఆఫ్ మార్కుల విధానంలో ఒకే విధానం సరికాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సీఎం కేసీఆర్కు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దాదాపుగా ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. మరొక న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ చూడవచ్చు. దిశ న్యూస్ పేపర్లో పోలీస్ నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన అంటే ఇచ్చారు. సీఎం కేసీఆర్కు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో రిజర్వేషన్ల ఉల్లంఘన జరిగిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రిలిమ్స్ పరీక్షలో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కనీస అర్హత మార్కులు 30% నిర్ణయించారని, కానీ గత నోటిఫికేషన్లో ఓసీ అభ్యర్థులకు 40%, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30% ఉండేదన్నారు. సో గత నోటిఫికేషన్లతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు తగ్గించకుండా సమాన మార్కులు నిర్ణయించడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పేసి అనడం జరిగింది. సో దీన్ని వెంటనే సవరించి పాత విధానాన్ని కొనసాగించాలని, ప్రిలిమ్స్ పరీక్షలో తప్పుగా వచ్చినటువంటి ప్రశ్నలన్నిటికీ మార్కులు కలపాలని, నెగిటివ్ మార్కులు తొలగించాలని డిమాండ్ చేశారు. సో రిజర్వేషన్ల అమలు కోసం నిరసనలో పాల్గొన్నటువంటి వివిధ వ్యక్తులకు సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ న్యూస్ మనకు దాదాపు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ న్యూస్ అయితే మనకు ఇది ఆంధ్రప్రభలో కూడా ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఏదైతే మనకు అర్హత మార్కులు ఉంటాయో వాటిని తగ్గించాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసినట్లు మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే కాంట్రాక్టు పద్ధతిలో 1569 హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఒక న్యూస్ చూడవచ్చు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకం. జిల్లాలో ఈ నెల 7 నుంచి అప్లికేషన్ల స్వీకరణ అంటే ఒక న్యూస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా పల్లె దవాఖానాలో ఖాళీగా ఉన్నటువంటి 1569 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. సో ఇందుకు మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. జిల్లాల వారీగా
కలెక్టర్లు బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి మంగళవారం కలెక్టర్లకు లెటర్స్ రాశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ MLHP నియామక ప్రక్రియ చేపడుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పట్టణ ప్రాంతాల్లో 349 కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో 1220 పోస్టులు ఉన్నట్టుగా ఇక్కడ అయితే ఇచ్చారు. సో మున్సిపాలిటీలో ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఈ పోస్టులకు మనకు MBBS కావచ్చు, అదేవిధంగా BA MSc అర్హత ఉన్నవారు అప్లై చేసుకునే విధంగా అయితే పోస్టులు ఉంటాయి. సో ఒకవేళ MBBS అర్హత లేని వాళ్ళు కనుక అక్కడ ఉన్నట్లయితే సో BSc నర్సింగ్ పూర్తి చేసినటువంటి స్టాఫ్ నర్స్ కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. దానికి సంబంధించి 2020 ముందు సో వాళ్ళు GNMను పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఏజ్ అనేది ఉండాలి. సో వాటికి శాలరీ కనుక చూసుకుంటే 40,000 అయితే ఉంది. స్టాఫ్ నర్సులకు మాత్రం 29,900 అయితే శాలరీ ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకొని ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తున్నారు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్టయితే BC స్టడీ సర్కిల్ సివిల్ శిక్షణకు 25న స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. తెలంగాణ BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు లాంగ్ టర్మ్ శిక్షణ తరగతులు ఈ నెల 29న మొదలై వచ్చే ఏడాది మే 20 వరకు కొనసాగుతాయని చెప్పేసి ఇక్కడ మనకు అలోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఓయూలో 200 మందికి కావచ్చు, హన్మకొండలో 100 మందికి శిక్షణ ఇస్తామని చెప్పేసి వెల్లడించారు. వారిలో 50% మందిని నేరుగా, మిగిలినటువంటి 50% మందిని ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని చెప్పేసి తెలిపారు. సో ఈ నెల 25న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. సో అందుకు గాను ఈ నెల 8 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో పూర్తి వివరాలకు మీరు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ 2 నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ను కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. MCQsలు ఎన్ని రకాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి MCQsలో మనకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది కనుక వాటికి సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ MCQs ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు భలే గమ్మత్తుగా ఉంటాయి. జవాబులు ఎదురుగా ఉంటుంది, కానీ గుర్తించలేని విధంగా విద్యార్థులను తికమక పెడతాయి. సో ప్రవేశ పరీక్షలైనా కావచ్చు, పోటీ పరీక్షలైనా ఇప్పుడు దాదాపు ప్రశ్నలన్నీ MCQsలోనే ఉంటున్నాయి. సో ఈ ప్రశ్నల్లో స్థిరంగా కొన్ని రకాలు ఉంటాయి. ప్రశ్న ధోరణి ఏమిటనేది తెలుసుకుంటే సమాధానం రాసేందుకు మరింత సులభంగా ఉంటుందంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎట్లా ఉంటాయి MCQsలో, సో వాటిని ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఎటువంటి క్వశ్చన్లకు ఎట్లా మన MCQsను చదవాలి అనేటువంటి కోణంలో ఒక మంచి ఆర్టికల్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు ఇవ్వడం జరిగింది. సో దీన్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు జాయిన్ కాండి. నేను కూడా నిన్నటి ఆర్టికల్ అయితే షేర్ చేయడం జరిగింది. నేను ఈవినింగ్ లోపు సో ఈ పేపర్ ఆర్టికల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి 105 వేకెన్సీస్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూనియర్ కెమిస్ట్రీ అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి వేకెన్సీస్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 15 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకున్న ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు మహిళా శిశు సంక్షేమ శాఖలో నిన్న మనకు తెలంగాణలో TSPSC నుంచి రిలీజ్ అయినటువంటి 23 వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఈరోజు మరొకసారి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ మనకు తెలుగులో ఇచ్చారు. చాలామంది ఈ క్వాలిఫికేషన్ గురించి కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఒకసారి దీన్ని చూడండి, ఇక్కడ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా వీటి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం, నవోదయలో ప్రవేశాలు కావచ్చు, అండ్ అదేవిధంగా 82 అప్రెంటిస్షిప్ వేకెన్సీకి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు సబ్జెక్ట్ ఆర్టికల్కి సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే సో వర్ధమాన మహావీరుడి చిహ్నం అంటూ ఇక్కడ చూడవచ్చు. ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు పాయింట్స్ ఇచ్చారు. దాంతోపాటుగా MCQs కూడా మాదిరి ప్రశ్నలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి. కింద మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. లేదంటే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి SJTutorial అఫీషియల్ అని కనుక సెర్చ్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది, దాంట్లో జాయిన్ కాండి. దాంట్లో నేను ఇటువంటి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ షేర్ చేస్తాను కనుక మీకు యూజ్ ఉంటుంది. కంపల్సరీ మర్చిపోకుండా జాయిన్ కాండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. SBI నోటిఫికేషన్ సంబంధించిన PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రతి ఒక్క డౌన్లోడ్ చేసుకొని చూడండి. చాలా మంచి నోటిఫికేషన్ కనుక అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.